ఎఫ్ఎల్ భక్తి టీవీకి స్వాగతం సుస్వాగతం. నేను శ్రీలక్ష్మి. ఈరోజు మనతో బాలాలీలా వినోదిని మన విశ్వజన్ని ఉన్నారు. విశ్వజన్ని నమస్తే అమ్మా. నమస్తే శ్రీలక్ష్మి గారు, బాగున్నారా? బాగున్నావమ్మా. నువ్వు చెన్నై వెళ్ళొచ్చానన్నావు. అవునండి. దేనికి? ఏదైనా అర్జెంట్ పని మీద వెళ్ళావా? చెన్నైకి ఎందుకు వెళ్ళానంటే, ఇప్పుడు నేను ఆన్లైన్లో శ్లోకా క్లాసెస్ నేర్పిస్తున్నానని మీకు చెప్పాను అంటే, దాంట్లో మా స్టూడెంట్ వాళ్ళ డాటర్ది భరతనాట్యం అరంగేట్రం ఉండింది. సో దానికి నన్ను చీఫ్ గెస్ట్గా పిలిచారు అక్కడ. అందుకని వెళ్ళి వచ్చాను ఆంటీ. అక్కడ ప్రోగ్రామ్ కూడా చాలా బాగా జరిగింది. నన్ను వచ్చి మాట్లాడమని చెప్పారు చీఫ్ గెస్ట్గా, అందుకని అక్కడికి వెళ్ళి వచ్చాను ఆంటీ. బాగా జరిగిందమ్మా? చాలా బాగా జరిగింది. నీ గురించి నువ్వు ఇంకొంచెం వివరం చెప్పమ్మా. నాకు మొత్తం నువ్వు చెప్పలేదు, నేను మన ప్రేక్షకులకి ఏమీ అందించలేదు సరిగ్గా. కొంచెం నీ గురించి నీ మాటల్లో వివరించు. ఓకే. నేను విశ్వజనని సుందర్. నేను పుట్టి పెరిగింది తమిళనాడులో శ్రీరంగం అని ఒక దివ్య దేశం అని చెప్పాలి. దివ్య దేశంలో పుట్టా? దివ్య దేశం, అందుకనే దివ్యంగా చెప్తున్నా. అక్కడ రంగనాథ స్వామి అని సైన తిరుకోలంలో ఉన్నారు. ఆ శ్రీరంగంలో నేను పుట్టి పెరిగాను. ఆ ఊరు అక్కడ పుట్టి పెరిగిన వల్లనో ఏమో నాకు ఆ స్వామి దయల్లో నాకు శ్లోకాలు అవన్నీ కొంచెం వస్తుంది నోట్లో. చిన్నప్పటి నుంచి నేను శ్లోకాలు అవి నేర్చుకున్నాను ఆంటీ. అంటే నాది 6th క్లాస్ నుంచి నేను శ్లోకాలు నేర్చుకుంటున్నాను. 6th క్లాస్ నుంచి? అంటే చిన్న పిల్లవి, తెలియని వయసులోంచి నీది ప్రారంభం అయిపోయింది. అక్కడ మొత్తం ఇంటి పక్కనే ఒక ఆంటీ ఉంటారు, వాళ్ళ దగ్గర వెళ్ళి విష్ణు సహస్రనామాలు, లలితా సహస్రనామాలు, ఇంకా చిన్న చిన్న సుదర్శన అష్టకం అని చెప్తాము, అలాంటి శ్లోకాస్ బాగా నేర్చుకుని శ్లోకాస్లో ప్రైజెస్ కూడా తీసుకున్నాను. ఫస్ట్ ప్రైజ్ తీసుకున్నాను ఆ టైంలోనే. అప్పుడు ఏంటంటే బైహార్ట్ చేసి చెప్పాలి. ఇప్పుడు ఉన్న వాళ్ళు ఎందుకో బైహార్ట్ చెయ్యట్లేదు, కానీ శ్లోకాస్ ని బైహార్ట్ చేస్తే ఇంకా మంచిది అంటారు. పాత రోజుల్లో అంతే కదా, మనం పద్యం చదివినా అప్పచెప్పేవాళ్ళం గురువు గారికి. చేసి అప్పుడు కాంపిటీషన్స్ బాగా ఉంటది చాలా. అంటే మొత్తం ఈ శ్లోకా లైన్లో నుంచి అప్పుడే 6th క్లాస్ నుంచే వచ్చాను. తర్వాత సంస్కృతంలోకి ఎలా వెళ్ళావు? 10th అప్ టు 10th వరకు మాకు తమిళ్ అన్నది లాంగ్వేజ్ ఉంటుంది. 11th 12th లో మనం ఎయిదర్ సాంస్క్రిట్ తీసుకోవచ్చు, లేకపోతే ఫ్రెంచ్ తీసుకోవచ్చు. నేను సాంస్క్రిట్ తీసుకున్నాను, ఎందుకంటే ఈ శ్లోకాస్ అన్ని సాంస్క్రిట్ లో ఉంది కదా, సో ప్రొనౌన్సియేషన్ కరెక్ట్ గా రావాలి అని సాంస్క్రిట్ కూడా తీసుకున్నాను. ఇంకా మన భాష కదా సాంస్క్రిట్ అన్నది. ఇప్పుడు అందరూ మర్చిపోతున్నారు. ఈ వ్యూవర్స్ అందరికీ నాకు ఒక్కటే ఇది ఏంటంటే, అందరూ సాంస్క్రిట్ నేర్చుకోవాలి, చక్కగా నేర్చుకోవాలి. చాలా ఈజీ. అందరూ అనుకున్నట్టు అది ఏమి పెద్ద మనకి కష్టమైనది ఏమి కాదు, చాలా ఈజీ, తేలిగ్గా నేర్చుకోవచ్చు, ఈజీగా నేర్చుకోవచ్చు. అయితే మాకు ఒక క్లాస్ కూడా పెట్టొచ్చు, చక్కగా మేమంతా నీ స్టూడెంట్స్. అన్ని ఒక్కొక్క ఛాన్స్ గా మీరు ఇస్తున్నారు నాకు, నేను అవన్నీ చేస్తున్నా అంటే అమ్మవారి సంకల్పం అమ్మ, అంతే ఆమె దయ. సో అలా నేను 11th 12th లో సాంస్క్రిట్ తీసుకున్నాను. ఆ సాంస్క్రిట్ లో నేను స్కూల్ ఫస్ట్ వచ్చాను. అప్పుడు ఏంటంటే మనకి సాంస్క్రిట్ అన్నది ఫుల్గా మనం సాంస్క్రిట్ లో రాయాలని కాదు, కొంచెం ఇంగ్లీష్ లో రాయవచ్చు. కానీ మనం సాంస్క్రిట్ అన్నది కొన్ని గ్రామర్ అవి ఉంటది, మొత్తం అది మనము చదివి రాసి. తెలుగులోనూ గ్రామర్ ఉంటుంది, ఇంగ్లీష్ లోనూ ఉంటుంది, వ్యాకరణం అంటాం. వ్యాకరణం అది గ్రామర్ పార్ట్ ఒకటి మనం సాంస్క్రిట్ లో రాయాలి. పెద్ద పెద్ద స్టోరీస్ అప్పుడే కదా మనం సాంస్క్రిట్ కి ఇంట్రొడ్యూస్ అయ్యామో, అప్పుడు ఇంగ్లీష్ లో ఇచ్చారు. మళ్ళీ కాలేజీకి వచ్చాక మొత్తంకి మొత్తం మనం సాంస్క్రిట్ లోనే రాయాలి. సో అప్పుడు కూడా నేను సాంస్క్రిట్ గ్రూపే తీసుకున్నాను. కాలేజీలో కూడా ఫస్ట్ వచ్చాను సాంస్క్రిట్ లో. సో అలా నాకు సాంస్క్రిట్ అన్నది అప్పుడు చదివినది, అప్పుడు ఎందుకో చదివాను, కానీ ఇప్పుడు బాగా యూస్ అవుతుంది ఈ శ్లోకాస్ కి. అవి చాలా బాగా, ఇప్పుడు ఒక లైన్ చూస్తే మనకు అర్థమైపోతుంది దీంట్లో ఏమి రాసిందని, స్వతహాగా మనం చెప్పేయగలుగుతాం. అలా ఉంది. సో అట్లా సాంస్క్రిట్ నేర్చుకున్నాను. ఇలా నీకు 10 మందికి చెప్పాలి అని, నువ్వు చిన్న వయసు అనేది, ఇంకా చిన్నదానివే, మా బోటి వాళ్ళందరికీ పెద్దవాళ్ళందరినీ కూర్చోబెట్టి చెప్పాలని నీకు ఎలా అనిపించిందంటే, నాకు అప్పటి నుంచే నాకు ఒక్కొక్కరికి శ్లోకాస్ నేర్పించాలి అని ఉంటది. ఎందుకంటే మనకి ఏ విద్య వస్తుందో అది నలుగురికి నేర్పియాలి, అప్పుడే మన విద్య అన్నది అది ఇంకా పెరుగుతుంది అని చెప్తారు. విద్య అని పెరుగుతుంది అని చెప్తారు. అందుకోసం నేను ఏమన్నానంటే, ఒక 2 కిడ్స్ ఎప్పటి నుంచో ఈ క్లాసెస్ జరుగుతుంది, కానీ నేను బయట ఎవరికి చెప్పలేదు, ఎందుకంటే పక్కన ఉన్న వాళ్ళకి అలా. మళ్ళీ మనకి ఇప్పుడు ఈ కరోనా టైం వచ్చేటప్పుడు అందరూ బాగా
బాధపడారు. అప్పుడు నాకు ఏంటంటే మనం ఎందుకు ఒక ఆన్లైన్గా, ఎందుకంటే ఇప్పుడు నా దగ్గర ఇంటికి వచ్చి నేర్చుకున్న వాళ్ళందరూ పక్కన ఉన్న వాళ్ళు, ఫ్రెండ్స్, రిలేటివ్స్ అంతే. దీంతో మన ఇది స్టాప్ అయ్యకూడదు అని ఈ కరోనా టైంలో ఒక ఆన్లైన్ క్లాసెస్ తీసుకుంటే ఏమవుతుంది అని నాకు ఒక ఆలోచన వచ్చింది. సో అందుకని ఒక అడ్వర్టైజ్మెంట్, ఈ ఫేస్బుక్ అవన్నీ ఉంటది కదా, ఒక 2 చిల్డ్రనే వచ్చారు నాకు. దాంట్లో ఒక అమ్మాయి పేరు హరిణి అని, హరిణియే ఫస్ట్ స్టూడెంట్ నాకు. అప్పుడు నాకు ఏమన్నారంటే, అబ్బా నువ్వు క్లాసెస్ తీసుకుంటున్నావా, నీకెందుకు ఇవన్నీ, ఇంట్లో పని ఉంటుంది కదా. నేను ఇప్పుడు ఏమంటున్నానంటే, మనం లేడీస్ ఏది చేస్తే దానికి ఏదైనా ఒకరు చెప్పేవాళ్ళు ఉంటారు, ఇంటి పనియే నీకు మెయిన్ అని. కానీ ఇది చూసిన వాళ్ళకి కూడా చెప్తున్నా, ఆ చెప్పే మాటలతో అక్కడ ఆగిపోదు, అందరూ ముందుకు రావాలి. ఇంకా చెప్పారు కరోనా టైం వరకు అందరు క్లాసెస్కి వస్తారు, తర్వాత రారని. కానీ కరోనా టైంలో స్టార్ట్ చేసిన ఆన్లైన్ క్లాసు ముందైతే నేను పక్కన నేర్చుకున్నాను, కాలనీస్ వరకు, చుట్టాల వరకు, అంతే, తెలిసిన వారి వరకు. నేను ఎక్కువ ప్రాపగండా చేయలేదు అప్పుడు. ఒక్క అమ్మాయితో స్టార్ట్ చేసిన ఆ క్లాసు ఇప్పుడు 500 విద్యార్థి నా దగ్గర నేర్చుకుంటున్నారు. అది చెప్పుకో దాంట్లో నాకు చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. అంటే ఏంటంటే ప్రౌడ్ అంటే హెడ్ వెయిట్ అట్లా కాదు, మనకి తెలిసిన విద్య నన్ను ట్రస్ట్ చేసి వస్తున్నారు కదా అందరూ. సో ఇప్పుడు అలా ఫస్ట్ నేను స్టార్ట్ చేసింది పిల్లలకి చిన్న చిన్న అష్టకాలు ఉంటుంది కదా, లక్ష్మీ అష్టకం, ఇంకా సుదర్శన అష్టకం, ఇవి స్టార్ట్ చేశాను. తర్వాత లేడీస్ మనకి 4000 దివ్య ప్రబంధం అంటాము, 4000 దివ్య ప్రబంధం తెలుసు కదా, ఆ ప్రబంధము నేను నేర్చుకున్నాను. సో మనం నేర్చుకున్నది ఇంకొక లేడీస్కి నేర్పిస్తే ఎలా ఉంటుంది అని నాకు ఒక థాట్ వచ్చింది. సో నేను ఫేస్బుక్లో యాడ్ ఇచ్చాను. వెంటనే నాకు ఒక 10-15 మెంబర్స్ నాకు ఎంక్వైరీ చేశారు. అది ఫస్ట్ స్టార్ట్ చేశాను. నా తర్వాత లలితా సహస్రనామం స్టార్ట్ చేశాను. అమ్మవారి దయలో నేను ఇప్పుడు లలితా సహస్రనామం వచ్చేసి దగ్గర ఒక 10 బ్యాచ్ విత్ మీనింగ్స్తో నేను కంప్లీట్ చేశాను. 10 బ్యాచ్లు కంప్లీట్ చేశాను. లలితా సహస్రనామం 7 బ్యాచ్ ఆన్లైన్లో, ఇంకా 2-3 బ్యాచ్ ఏంటంటే మా ఫ్రెండ్స్కి, అది ఇంటికి వచ్చేవాళ్ళు, లేకపోతే ఎక్కువ లేదు 1-to-1 అట్లా ఒక 10 బ్యాచ్ నేర్పించాను. ఇప్పుడు ఇది ఒకటి అంటే అమ్మ అన్ని చూస్తుంది అనేదానికి ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే, నేను నేర్పించిన క్లాస్లో ఒక రోజు నేను లలితా సహస్రనామం కంప్లీట్ చేశాను, అంటే మీనింగ్స్ చెప్పి కంప్లీట్ చేశాను. నెక్స్ట్ డే మీ దగ్గర నుంచి కాల్ వచ్చింది, అమ్మ ఇట్లా లలితా సహస్రనామం కూడా మొదలు పెడతావా అని. దీంట్లో మనం ఏం చెప్పాలి, అన్ని అమ్మ వాళ్ళ దయే కదా. అంటే తమిళ్లో నువ్వు చెప్పావు కదా, వచ్చి మా తెలుగు పీపుల్కి కూడా నువ్వు చెప్పు అని అమ్మ ఆదేశం ఇచ్చింది. అంటే నువ్వు ఉండేది మరి తెలుగు నేల మీద కదా, అంతే, అందుకని ఇక్కడ కూడా చెప్పు అని చెప్పింది. సో అమ్మాల దయలో మనం ఇప్పుడు లలితా సహస్రనామం స్టార్ట్ చేస్తున్నాము. ఇప్పుడు నేను ఏమేమి నేర్పించానో నాకు గుర్తున్న వరకు చెప్తా మీకు. చెప్పమ్మా. లలితా సహస్రనామం, సౌందర్య లహరి, శివానంద లహరి, ఇంకొచ్చేసి లక్ష్మీ సహస్రనామం, లక్ష్మీ సహస్రం, 2 వేరు. అంటే సహస్రనామం వేరు, సహస్రనామం వేరు. లక్ష్మీ సహస్రం అంటే మనకి తిరుపతిలో పద్మావతి అమ్మవారు ఉన్నారు కదా, వాళ్ళ మీద ఈ లక్ష్మీ సహస్రం అన్నది ఉంది. అదే ఒక 1000 శ్లోకాలు ఉంటది. ఎన్ని శ్లోకాలు? 1000 శ్లోకాలు ఉంటది అది. సో లక్ష్మీ సహస్రనామం, లక్ష్మీ సహస్రం ఒకటి అయింది. విష్ణు సహస్రనామాలు, లలితా స్తవరత్నం, మూక పంచశతి, కామాక్షి విలాసం, ఇంకా వచ్చేసి లలితా పంచరత్నం, ఇంకా అమ్మవారిది చిన్న చిన్న శ్లోకాస్ ఉంటుంది కదా అన్ని. మనకి మూకాంబిక అష్టకం ఉంది, అంబాస్తుతి ఉంది, దేవి మహాత్మ్యం ఉంది, ఇంకా ఇట్లా అమ్మవారి సైడ్లో చాలా శ్లోకాస్ అలా నేర్పించాను. తర్వాత వచ్చేసి శ్రీమన్నారాయణీయం, పాదుకా సహస్రం, ఇంకా రామానుజ నూట్రందాది. అంటే మనం రామానుజ స్వామిని పట్టుకోవాలి, అప్పుడే మనకి మోక్షం దొరుకుతుంది. అందుకని రామానుజ నూట్రందాది. శ్లోకాలమ్మా 100+ ఉంటుంది, అది ఒకటి. తర్వాత వచ్చేసి శ్రీమద్ భాగవతం, కృష్ణ కర్ణామృతం, మాంగళ్యస్తవం, ఇంకా ఇట్లా మనకి పోతుంది. నాకు కూడా కొన్ని గుర్తుకొస్తుంది, కొన్ని గుర్తుకు రాలేదు. దగ్గర చాలా శ్లోకాస్ నేర్పించాను ఆంటీ. అంటే నీ వయసు ఎంత ఉందో అన్ని చెప్పినా కూడా తరగట్లేదు.
అదే నీ వయసు ఎన్ని ఉన్నాయో అంతకన్నా కూడా ఎక్కువ నువ్వు చెప్పగలుగుతున్నావు. ఏంటో నాకు అమ్మవారి నేను వేరే రూట్లో వెళ్ళేదో ఏమో, అమ్మవారు నా చేయి పట్టుకుని ఇటు సైడ్కి నువ్వు రా అని తీసి ఇక్కడ నువ్వు ఇన్ని చేస్తున్నావు కదా, ఇప్పుడు నీకు ఇంట్లో ఏమీ సామాన్యంగా కొంచెం ఒక గంట సేపు క్లాస్ దగ్గర ఒక అరగంట సేపు వినాలంటేనే అమ్మో ఇంట్లో పనులు అది ఇది అంటారు. మరి ఇంట్లో మీ వారు పిల్లలు ఏమిటి చెప్పమ్మా? మా వారు దీనికి ఫుల్ సపోర్ట్ అండి. అంటే ఏంటంటే ఇప్పుడు నేను క్లాస్లో ఉన్నాను అనుకోండి, ఇంట్లో ఏమైనా అర్జెంట్ పని చేయాలంటే వాళ్ళు చేసేస్తారు, నువ్వు చూసుకో క్లాస్, ఎందుకంటే మా హస్బెండ్కి తెలుసు ఇదే నా ప్యాషన్ అని తెలుసు. సో నాకు ఏ డిస్టర్బెన్స్ మా ఇంట్లో. ఏం చేస్తారమ్మా? ఆయన సాఫ్ట్వేర్లో వర్క్ చేస్తున్నారు. మా బాబు చెన్నైలో చదువుతున్నాడు కాలేజ్, పాప ఒక్కటే ఇక్కడ ఉంది. పాప కూడా స్కూల్కి వెళ్ళిపోతుంది. ఇంట్లో ఉంటే కూడా మా హస్బెండ్ పాప ఇద్దరు బాగా సపోర్ట్, వాళ్ళిద్దరు సపోర్ట్లోనే నేను ఇప్పుడు ఇంతవరకు వచ్చాను. మా పేరెంట్స్ బ్లెస్సింగ్స్ అన్నీ ఉంటుంది కదా. సో మనం ఏమైనా చేయాలంటే ఇంటి వాళ్ళు కూడా సపోర్ట్ చేయాలి. ఇంట్లో వారే సపోర్ట్. మీరు కరెక్ట్ గా అడిగారు. సో వాళ్ళ సపోర్ట్ లోనే ఇన్ని. అంటే నువ్వు క్లాస్ ఎన్నింటికి మొదలు పెడతావు ఉదయం? నేను క్లాస్ పొద్దున 10 గంటలకి స్టార్ట్ చేస్తాను ఆంటీ. 10 గంటల నుంచి 11 వరకు ఒక క్లాస్ ఉంటుంది. మధ్యలో ఒక హాఫ్ అన్ అవర్ ఏమో గ్యాప్, తర్వాత ఇంకొక క్లాసు, మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్. ఒక రోజుకి నేను 5-6 క్లాసెస్ తీసుకుంటా. 5-6 క్లాసెస్ తీసుకుంటా. ఒక్కొక్క క్లాస్లో నాకు 100 మెంబర్స్ ఉంటారు ఒక్కొక్క క్లాస్కి. ఒక్కొక్క క్లాస్లో అంటే లలిత ఒకళ్ళకి, మళ్ళీ విష్ణు ఒకళ్ళకి సౌందర్య లహరి, ఇవన్నీ డిఫరెంట్ ఎలా నువ్వు కవర్ చేసేస్తావు? అలా అందరు ఒక్కొక్క 1 అవర్ గ్యాప్ ఉంది కదా, అందరూ ఒక్కొక్క 1 అవర్ గ్యాప్ లో వస్తారు కదా, వాళ్ళు కూడా చూడాలి. ఇప్పుడు మీరు అడిగారు కదా, వాళ్ళ ఇంట్లో కూడా సపోర్ట్ చేస్తున్నారు. ఎందుకంటే పొద్దున్న నుంచి ఈవినింగ్ వరకు నాతోనే ఉంటారు అందరూ. ఫుల్ నాకు ఒక్కసారి ఎప్పుడు ఒంట్లో బాగలేదు, ఈ టైం క్లాస్ వద్దు, నెక్స్ట్ టైం వేరే టైంకి రండి అంటే అప్పుడు కూడా వచ్చేస్తారు. కానీ నీ స్టూడెంట్స్ అందరూ కూడా నిన్ను కనీసం స్టూడియోకి పంపిస్తానికి అవకాశం ఇచ్చారు. అది చాలా సంతోషం. అవును, వాళ్ళందరికి కూడా థ్యాంక్స్ చెప్పు. ఖచ్చితంగా ఆంటీ. అంటే ఇప్పుడు మనం ఒకటి చేయాలంటే మనం చుట్టూ ఉన్న వాళ్ళందరూ సపోర్ట్ చెయ్యాలి. అందరూ చేయాలి. ముందు ఇంట్లో వారు చెయ్యాలి, ఇంట్లో వాళ్ళు చెయ్యాలి. చేస్తున్నారు అన్ని. ఇప్పటి వరకు ఈ రోజు వరకు అన్ని బాగానే జరుగుతుంది. నాకు ఒక్కటే ఏంటంటే ఇలానే నా జర్నీ అన్నది పోవాలి మొత్తము అమ్మవారు. అంటే నేను ఈ వయసులో ఇలా అనుకుంటున్నాను. అంటే ముందు నుంచి నాకు కూడా 50 ఏళ్ల క్రితం నుంచి లలితా సహస్రనామాలు, విష్ణు సహస్రనామాలు అన్నీ చదువుతూ ఉన్నాను, చేస్తున్నాను. ఈ వయసులో ఇంకా నా జీవితం ఇలా వెళ్ళిపోతే చాలు అనేసి అనుకున్నా. ఇంత చిన్న వయసు నుంచి నువ్వు ఆ మాట అనుకున్నావు అంటే చాలా గ్రేట్. అంటే అది ఏదో ఒక బ్లెస్సింగ్స్ ఉంది అనే కదా ఆంటీ. మనము ఒక్కసారి ఈ స్పిరిచువల్ లైన్కి వచ్చేసాం అనుకోండి, ఏజ్ కాదు ఎవరైనా అలాగే చెప్తారు. ఎందుకంటే ఇప్పుడు మనం శ్లోకాస్ మీనింగ్తో నేర్చుకుంటున్నాము, దాంట్లో ఎన్నో విషయం ఉంది కదా, అన్ని మనకి ఏమేమి మనం చెయ్యాలి, మన లైఫ్ ఎలా లీడ్ చేయాలి అన్ని దీంట్లో ఉంది మనం నేర్చుకున్న మీనింగ్స్ లో. సో మనకి ఏంటంటే అన్నీ ఉండాలి, మనకి ఈ లైఫ్ ఉండాలి, ఈ లైఫ్ ఉండాలి, బ్యాలెన్స్డ్ గా ఉండాలి. నాకేంటంటే ఇప్పుడు ఇది కొంచెం ఎక్కువ అయిపోయింది. తెలుస్తుంది. అన్ని రకరకాల స్తోత్రాలు చెప్తున్నావంటే నీలో ఒక నిధి ఉంది. తవ్విన కొంది ఎన్నెన్నో వస్తాయి. మరి అవన్నీ మన ప్రేక్షకులకు అందిస్తావా? కన్ఫర్మ్గా ఆంటీ. ఎందుకంటే మనకి తెలిసినది నలుగురికి షేర్ చెయ్యాలి. అప్పుడే మనం ఏది నేర్చుకున్నామో దానివల్ల అమ్మవారు హ్యాపీ అవుతారు. మనం నేర్చుకుని మనమే నేను ఎవరికి చెప్పకూడదు అని అలా ఉండకూడదు ఎప్పుడు కూడా. సో అందుకే మీరు నాకు ఒక మంచి అవకాశం ఇచ్చారు, ఇలా చెప్పు అని. తమిళ్లోనే చెప్పి ఉన్ననన్నీ ఇప్పుడు మీరు పిలిచి తెలుగులో చెప్పు అని చెప్పారు. దీనివల్ల 2 ఏంటంటే, ఒకటి నాకు తెలుగు కూడా ఇంకా బాగా నేర్చుకోవచ్చు నేను. చూస్తున్న వ్యూవర్స్కి కూడా చెప్తున్నా, ఏదైనా 1-2 మాటలు నా నోట్ల నుంచి ఏదో ఒక తప్పుగా వచ్చిందంటే ఇది చేసుకోండి. అసలు తెలుగు వాళ్ళకన్నా కూడా స్వచ్ఛంగా తెలుగులో మాట్లాడుతున్నావు నాకు తెలిసినంత వరకు. థ్యాంక్ యూ. చాలా స్వచ్ఛంగా మాట్లాడుతా. నీకు పుట్టిల్లు తమిళనాడు, అత్తిల్లు తెలుగు రాష్ట్రాలు. అవును అవును. అందుకనే పుట్టింట్లోనూ అన్ని సవ్యంగా చేసావు, అత్తింట్లో కూడా అందరినీ నీ చుట్టూతో తిప్పేసుకుంటున్నావు. అవును అవును. సో అలా ఇప్పుడు లలితా సహస్రనామం మనము మొదలు పెట్టాలి. నువ్వు ఇన్ని చెప్పావు కదమ్మా, నీకేమైనా అవార్డ్స్ అవన్నీ వచ్చినాయా? చాలా వచ్చిందండి, చాలా వచ్చినాయి. అవి కూడా చెప్పు. అంటే నేను ఇక్కడ హైదరాబాద్ లో తమిళ్ సంఘం బాగా ఉంటది, ఒక 3-4 ఉంది. హైదరాబాద్ తమిళ సంఘంలో చాలా
చాలా డిబేట్స్ లో పార్టిసిపేట్ చేసి బాగా ప్రైజెస్ వచ్చింది. ఇంకా తెలంగాణ తమిళ సంఘంలో విమెన్ అచీవర్ అవార్డ్ అని వచ్చింది. తర్వాత తమిళ్ మ్యాగజైన్స్ ఉంటది కదా అంటే దానికి నేను బాగా రాస్తా, అంటే కొన్ని ఆర్టికల్స్ స్పిరిచువల్ గా ఇంకా కామెడీగా అలా రెండు కలిసి కూడా రాసి పంపిస్తా. ఉండాలి కదా, హాస్యరసం కూడా అమ్మవారికి చాలా ఇష్టం. అది ఒక నవరసాల్లో ఒక రసం. అన్నీ నాకు ఎలా వచ్చిందంటే ముందు మన లోపల ఉంటే కూడా అది మనకి బయటకి ఎలా తీసుకుని రావాలని మనకి తెలియదు కదా. ఈ లైన్ లో వచ్చాక నాకు అది కూడా వెంటనే వచ్చింది. నాకు అన్ని బ్లెస్సింగ్స్, లలితాదేవి బ్లెస్సింగ్స్ అన్ని. తర్వాత అట్లా రాసిస్తా, మళ్ళీ మాట్లాడతా, అంటే స్టేజ్ పెర్ఫార్మెన్స్ దానికి ఒక 3-4 అవార్డ్స్ అవి వచ్చింది. ఇంకా తమిళ్ మ్యాగజైన్స్ ఉంటుంది, ఉరత్త సిందనై, నిరై అని, మనకి ఆంధ్ర తెలంగాణకి ఒక తమిళ్ మ్యాగజైన్ వస్తుంది నిరై అని. అక్కడి నుంచే నాది రైటింగ్ అనేది స్టార్ట్ అయ్యింది ఫస్ట్. ఎందుకంటే ఉరత సింధని నుంచి నాకు ఎలా స్టేజ్లో మాట్లాడాలి, ఇప్పుడు వాళ్ళు ఒక టాపిక్ ఇస్తారు, మనం ఆ టాపిక్కి మాట్లాడాలి కదా, అది ఉరత సింధని ఆ టాలెంట్ని బయటకి తీసుకుని వచ్చింది. నిరై అన్న మ్యాగజైన్ వచ్చేసి నాకు కూడా రాయడం కూడా వస్తుంది, ఆర్టికల్స్ అయ్యావు, కవిత్రి అయ్యావు, ప్రవచనకర్త అయ్యావు, ఎన్ని రకాలమ్మా. అన్ని నాకు తెలుగులో అంటాం కవిత్రి, రచయిత్రి, ప్రవచనకర్త అంటాం. ఓకే. ఇప్పుడు ప్రవచనకర్తగా తెలుగు భక్తి క్యాపిటల్ టీవీ నాకు ఒక అవకాశం ఇచ్చారు. ఇలా ఉంది, దాన్ని అమ్మవారి ఇక్కడికి తీసుకొచ్చి కూర్చోబెట్టింది. ఇంకా ఏం అవార్డ్స్ అమ్మా? ఇంకా ఒక నిమిషం, చీఫ్ గెస్ట్ గా చాలా చోట్ల పిలుస్తారు కదా, అది చెప్పు, పేపర్లో చెప్పు. కట్ ఇంకా చీఫ్ గెస్ట్ గా ఇప్పుడు పిలిచారు, అది ఒకటి నాకు. తర్వాత మేము శ్లోకా క్లాసెస్ నేర్పిస్తున్నా కదా, దాంట్లో ప్రతి ఇయర్ యాన్యువల్ డే చేసుకుంటాం. ఎందుకంటే కొంతమంది వేరే ఊర్లో ఉంటారు, అందరూ చూసుకోవాలి అంటే ఒక గెట్ టుగెదర్ లాగా. సో అది ఒక్కొక్క ఇయర్కి వచ్చేసి నేను ఒక్కొక్క చీఫ్ గెస్ట్ని పిలుస్తా. వాళ్ళు ఎవరంటే ప్రవచనం చేస్తారు కదా, తమిళ్లో ప్రవచనం చేసే వాళ్ళు వచ్చి, ఎందుకంటే వాళ్ళ బ్లెస్సింగ్స్ మనకి తప్పకుండా కావాలి. సో అయినా మన సంస్థకు ఒక చీఫ్ గెస్ట్ తెచ్చుకోవాలి కదా, నీవు నేర్పించే సంస్థకి ఆహ్వానించావు, నువ్వు చీఫ్ గెస్ట్ గా వెళ్తావు, వేరే వాళ్ళని కూడా ఆహ్వానిస్తావు. అంటే నేను ఎవరు నాకు చీఫ్ గెస్ట్ గా వస్తారో అని వెతికి ఈ రోజు నన్ను కూడా ఒకరు చీఫ్ గెస్ట్ గా పిలిచారు. ఆ స్టేజ్ లో నన్ను అమ్మవారు తీసుకొచ్చారు. సో మాది యాన్యువల్ డే ఫంక్షన్ అనేది తమిళనాడులో పేపర్లో వచ్చింది, హిందూ పేపర్ అని, దాంట్లో వచ్చింది. ఇలా ఈ హయవదన శ్లోకా స్కూల్ వాళ్ళు ఇట్లా చేసుకున్నారు. నాకు అప్పుడు యాన్యువల్ డేలో 250 మెంబర్స్ పార్టిసిపేట్ చేశారు. అంటే 250 మెంబర్స్ పార్టిసిపేట్ చేస్తారు. ఆన్లైన్ లో చెప్తే అక్కడ కలుస్తాం 250 అంటే చాలా మాటల బాగా అవి అయిపోయింది. సో ఇలా నాది జర్నీ అన్నది పోతుంది. బ్యాలెన్స్ చేసుకుంటున్నా, ఇంటి లైఫ్ ఇది అన్నీ అలా బ్యాలెన్స్లో ఇంకా ఉన్న డేస్ కూడా ఇలానే పోవాలని కోరుకుంటున్నా. చాలా చాలా సంతోషం అమ్మా. నీ గురించి వింటూ ఉంటే చాలా అసలు చెప్పలేని అనుభూతి వస్తుంది. ఇంత చిన్న వయసులో ఇన్ని రకాలుగా ఇంత చేసావంటే అమ్మవారు నీకు అది గాడ్ గిఫ్టే ఇచ్చిందమ్మా. అవునంటే అంత సంస్కృతం చదువుకొని నీ వయసు ఎన్ని సంవత్సరాలు అన్ని రకాలు చెప్తున్నావు నువ్వు నాకు నేర్పిస్తున్నా అని, అది సాధారణమైన విషయం కాదు. ఇప్పుడు నా దగ్గర నేర్చుకున్న వాళ్ళు కూడా అందరూ 60+ 70+ ఏజే, కానీ వాళ్ళు ఎవ్వరు ఒక్కరు కూడా నువ్వు చిన్నవి అందుకని నువ్వు చెప్పే మాటలు మేము వినము అన్న ఎవ్వరు. క్లాస్ అంటే క్లాస్లో స్ట్రిక్ట్గా ఉండాలి. అందరూ ఇప్పుడు వేరే క్లాసెస్కి అందరూ చాలా మంది వెళ్తున్నారు కదా, వాళ్ళు చెప్తారు నువ్వు వస్తే నేర్చుకో, లేదంటే నువ్వు లేదు అని చెప్తారు. కానీ మా క్లాస్లో మాత్రం అటెండెన్స్ అన్నది నేను పెట్టుకుంటా. అటెండెన్స్ ఉంటది. ఒక్కరు ఎవరైనా ఒక 3 డేస్కి రాలేదనుకోండి, వాళ్ళని రిమూవ్ చేసేస్తా క్లాస్ నుంచి. సో అందుకని వాళ్ళు భయపడి రోజు క్లాస్కి వచ్చేస్తారు. ఇంకొకటి, నేను ఏ క్లాస్కి ₹1 కూడా తీసుకోలేదా అంటే, ఏ క్లాస్కి ₹1 కూడా తీసుకోలేదు. ఇప్పుడు మన దగ్గర కూడా నువ్వు ఉచితంగానే చెప్తున్నావు. అవును, చాలా గ్రేట్ అమ్మా. సో అది ఒకటి, ఇది నాది అంటే చెప్పాలంటే ఎక్కువ లేదు, ఏదో ఇప్పుడే స్టార్ట్ చేసి ఇట్లా. నేను నిన్ను బాలా లీలా వినోదిని అన్నా, నువ్వు బాలవే మా అందరి ముందు. ఎంత పెద్ద వాళ్ళకో నేర్పించావు. అవును, అంటే అది చాలా విశేషమైన విషయం కదా, అందుకు నిన్ను బాలా లీలా వినోదిని అన్నా. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ.
నీ గురించి చాలా చక్కగా చెప్పావమ్మా. సాధ్యమైనంత వరకు నీతో మన సదాశివ కుటుంబ సభ్యులకి ఏమేమి అందించాలి అన్నది మన ఇద్దరం ప్లాన్ చేసుకుందాము. మన కుటుంబ సభ్యులు కూడా ప్లాన్ చేయండి, మాకు ఇది కావాలి అది కావాలి అని అడిగితే అవన్నీ కూడా మన బాలాలు ఇలా వినోదంతో నేను చెప్పిస్తాను. ఇంత మంచి అవకాశం అమ్మవారు ఇచ్చినందుకు మన జన్మ ధన్యమేనండి. థ్యాంక్ యూ ఆంటీ. నాకు ఇట్లా అవకాశం ఇచ్చింది మీకే, ఎందుకంటే అమ్మవారిని డైరెక్ట్గా నేను చూడలేను, మీ ద్వారా చూసి చెప్తున్నాను. థ్యాంక్ యూ. చాలా సంతోషం తల్లి. నువ్వు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలమ్మా. థ్యాంక్ యూ ఆంటీ.